స్టార్ హీరోయిన్ సమంత డేటింగ్ రూమర్స్ మీడియాలో హైలైట్ అవుతున్న నేపథ్యంలో తాజాగా ఆమె మేనేజర్ స్పందించిన తీరు మరిన్ని చర్చలకు తావిచ్చింది. ఆ వివరాలు చూద్దామా? ఈ మధ్యకాలంలో సమంతకు సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి. ఆమె రీసెంట్గా శుభం సినిమా చేసి సక్సెస్ సాధించడంతో ఆమె ఇంటర్వ్యూస్ అలాగే పర్సనల్ విషయాలు మరొకసారి హాట్ టాపిక్ మారుతున్నాయి. ఈ క్రమంలోనే శామ్ డేటింగ్ రూమర్స్ మీడియాలో హైలైట్ అవుతున్నాయి. ఇటీవలే సమంత మాజీ భర్త నాగచైతన్య శోభితను రెండవ పెళ్లి చేసుకోవడంతో అందరి దృష్టి సమంతపై పడింది. బాలీవుడ్ దర్శకుడు రాజ్ డిమోరాతో సామ్ ప్రేమలో పడిందని, వీరిద్దరూ సీక్రెట్గా డేటింగ్ చేస్తున్నారని బీటౌన్ కోడే కూస్తోంది. ఈ నేపథ్యంలో సమంత కూడా పలు అనుమానాలు రేకెత్తించేలా పోస్టులు పెడుతోంది. సమంత రాజ్కి సంబంధించిన కొన్ని పర్సనల్ ఫొటోస్, వీడియోస్ కూడా లీక్ కావడంతో ఈ చర్చ మరింత ముదిరింది. ఇటీవల కాలంలో చూస్తే ఎక్కడ చూసినా సమంతతో కలిసే కనిపిస్తున్నారు రాజ్ డిమోరే. సమంత నిర్మాణంలో వచ్చిన శుభం ప్రమోషన్స్లో కూడా ఇద్దరు జోష్ కనిపించింది. ఈ క్రమంలోనే వీరిద్దరి పెళ్లికి కూడా రెడీ అవుతున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. ఈ పరిస్థితుల నడుమ రీసెంట్గా బయటకు వచ్చిన ఓ ఫోటో అయితే పెద్ద దుమారమే లేపింది. ఈ ఫోటోలో సమంత చేతిలో పాల గ్లాస్ ఉండటం, పక్కనే రాజ్ కూడా ఉండటం, పైగా అది రొమాంటిక్ స్టిల్ కావడంతో ఇక వీళ్ళ పెళ్లి పక్కా అని అంతా ఫిక్స్ అయిపోయారు. ఈ నేపథ్యంలో సమంత రాజ్ డేటింగ్ వ్యవహారంపై శామ్ మేనేజర్ స్పందించారు. అందులో నిజం లేదని, అవన్నీ రూమర్స్ మాత్రమే అని చెప్పారు. దీనితో ఇది చూసి నెటిజన్లు పరేషాన్ అవుతున్నారు. వాళ్ళ దోస్తీ చూస్తే అలా ఉంది, మేనేజర్ చెప్పే చూస్తే ఇలా ఉంది, మొత్తానికి భలే కన్ఫ్యూజ్ చేస్తున్నారే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరోవైపు తన కెరీర్ విషయమై ఎంతో జాగ్రత్తగా అడుగులేస్తుంది శామ్. ఇకపై తాను ఛాలెంజింగ్ రోల్స్ మాత్రమే చేస్తానని అంటోంది. సినిమాల ఎంపికలో ఎన్నో రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని, తొందరపాటు ఉండదని చెప్పింది శామ్. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగుతున్న సమయంలోనే అక్కినేని వారింటికి కోడలుగా వెళ్ళింది సమంత. చైతన్యను పెళ్లాడిని ఈ ముద్దుగుమ్మ 4 ఏళ్ల పాటు వైవాహిక బంధాన్ని కొనసాగించింది. ఆ తర్వాత వెంటనే మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా చూశాం. ఈ పరిస్థితుల్లో సమంత రెండవ పెళ్లి మ్యాటర్ పెద్ద దుమారమే రేపింది. తాజాగా సమంత మేనేజర్ స్పందనతో దీనిపై చర్చలు మరింత ముదిరాయి. ఇదిలా ఉంటే హీరోయిన్గానే కాకుండా నిర్మాతగా కూడా గట్టి ప్రయత్నాలు చేస్తుంది శామ్. ఆమె నిర్మాతగా చేసిన తొలి చిత్రం శుభం రీసెంట్గా విడుదలై ఈ సినిమా ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకుంది. త్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఆమె సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి సినిమాల్లో నిర్మిస్తూ ఉండడం విశేషం.